కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానం పేరిట ఎన్ఈపీ 2022 తీసుకొచ్చి విద్యారంగంలో మతోన్మాదాన్ని పెంచి పోషిస్తున్నారని పీడీఎస్సీ రాష్ట్ర కార్యదర్శి విజయ్ ఖన్నా ఆరోపించారు. పేద విద్యార్థులకు విద్యను దూరం చేసే కుట్ర జరుగుతోందన్నారు. మహబూబాద్ జిల్లాలో పీడీఎస్సీ 2వ జిల్లా మహాసభలు జరిగాయి. ఈ కార్యక్రమంలో టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు శ్రీశైలం చీఫ్ గెస్ట్ గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ధ్వజమెత్తారు. చాలా లేత ప్రాయంలో ఉన్నటువంటి యువత చేయడానికి సిద్ధపడాల్సినటువంటి ఒక కార్యక్రమం మీ అందరికీ తెలుసు. జిల్లా పీడీఎస్సీ 2వ జిల్లా మహాసభల సందర్భంగా తెలంగాణ అలాగే కేంద్ర ప్రభుత్వాలను పీడీఎస్సీగా ఉపాధ్యాయులుగా ప్రజా వర్గ దృక్పథంతో పనిచేసేటువంటి మేధావులుగా ప్రశ్నించేటువంటి అంశాలు, కేంద్రంలో నూతన జాతీయ విద్యా విధానం పేరుతో విద్యను పూర్తిగా అశాస్త్రీయమైనటువంటి అంశాల వైపు నెట్టివేసేటువంటి ఒక విద్యా విధానాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తూ ఉన్నది. మరి మత గ్రంథాలను విద్యాపరమైనటువంటి అంశాలుగా పాఠ్యాంశాలుగా చూపిస్తూ ఉన్నది. విద్యా సంస్థలను నడిపించేటువంటి ఎన్సీఆర్టీ అటువంటి కొంత సంస్థల లోపల కూడా ఆర్ఎస్ఎస్